రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాచకొండ అబ్దుల్లాపూర్ మెట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా ఒక ట్రాలీలో తరలిస్తున్న 360 కేజీల గంజాయి లభించింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. బహిరంగ మార్కెట్ లో దాని విలువ ₹1 కోటి వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. ఒక ఇంపార్టెంట్ కేస్ ఇప్పుడు మనము పట్టుకోవడం జరిగింది. అక్యూజ్ ని ఇంటర్స్టేట్ ఈ గాంజా స్మగుల్ చేస్తున్నటువంటి ఒక సిండికేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే రాష్ట్రంగా, ఫ్రీ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ప్రజలకు కానీ అటువంటి మాదక ద్రవ్యాలు అందుబాటులో ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండడం, దీని ప్రకారం ఎంటైర్ స్టేట్ లో ఇటువంటి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న మా వాళ్ళు వెహికల్ మన ఎస్ఓటీ ఆఫీషియల్స్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పైన ఒక ముగ్గురు నేరస్తులను పట్టుకోవడం జరిగింది. వీరు ఇక్కడ రాజమండ్రి నుంచి మీరట్కి, యూపీలో ఉన్న మీరట్కి ఈ గాంజాను మీరు చూస్తున్నటువంటి ముందు ఉన్నటువంటి ప్యాకెట్స్ లో ఉన్న గాంజాని టోటల్ ఒక 1 crore వర్త్ టోటల్ ఈ ప్రాపర్టీని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇది 72 ప్యాకెట్స్ లాగా చేసి ఒక ప్యాకెట్ లో 5 kg ఉండేట్టుగా వాళ్ళు చూసి ఈ టోటల్ 360 kg కన్సైన్మెంట్ తీసుకెళ్లి అక్కడ రాజమండ్రి నుంచి తీసుకుని వాళ్ళు మీరట్ లో ఉన్నటువంటి ఒక అదర్ పెడ్లర్ వాళ్ళని అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఆ ప్రాసెస్ లో మనం పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఆల్రెడీ దిస్ గాంజా అడిక్ట్ అయి ఉన్నారు. సమ్ టైమ్స్ స్మాల్ పెడ్లర్స్ గా పనిచేస్తున్నారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, డ్రైవర్స్ గా పనిచేస్తున్నారు. 10th +2 డ్రాప్ అవుట్స్ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకు నేర చరిత్ర కూడా ఉంది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం దే ఆర్ టేకింగ్ దిస్ మెటీరియల్ టు యూపీ. ఇంతకుముందు కూడా 4 సార్లు ఇలా తీసుకెళ్ళడం జరిగిందని మాకు సమాచారం ఉంది వాళ్ళు మాట్లాడినప్పుడు. దాని తర్వాత ఇలా తీసుకెళ్ళడం వాళ్ళు కొన్ని ముందు ఒక పైలట్ ఐస్ కార్డ్ లాగా పెట్టుకొని కూడా చూస్తున్నారు. సో దట్ అక్కడ చెకింగ్ ఉందా లేదా అని చూసి ఆ విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ను కూడా వాళ్ళు దాన్ని ట్యాంపర్ చేసే విధంగా, మిస్లీడ్ చేసే విధంగా కూడా క్రియేట్ చేస్తున్నారు. బట్ స్టిల్ లా ఈజ్ మోర్ స్ట్రాంగర్. వీ హావ్ గట్ బెటర్ టెక్నాలజీ టు ఐడెంటిఫై సచ్ ఎనీ కైండ్ ఆఫ్ వయోలేషన్స్. ఎట్లా చేసినా కానీ పట్టుకోవడం విధంగా మనము ప్రొఫెషనల్లీ కాంపిటెంట్ స్ట్రాంగ్ మెకానిజం మన దగ్గర ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో గాంజా లాంటి కానీ ఏది మాదక ద్రవ్యాలు మన దగ్గర ఉండొద్దు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో పాటు దాని తగ్గట్టుగా యాక్టివిటీ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. నిన్న మీకు చెప్పినట్టుగా అన్ని కమిషనరేట్స్ లో అన్ని జిల్లాలతో కూడా కోఆర్డినేట్ చేస్తూ ఒక కలెక్టివ్ ఎఫర్ట్ గా పెట్టి మన రాష్ట్రాన్ని ఫ్యూచర్ మన యువత వాళ్ళు ఇటువంటి మాదక ద్రవ్యాల్లో బానిస కాకుండా ఉండాలి. కొంచెం అలవాటు మామూలుగా ఫ్రెండ్స్ అయి తర్వాత వాళ్ళని ఫ్యామిలీ నిర్వహించేస్తామనే పరిస్థితి వస్తుంది. వన్ ఆస్పెక్ట్ ఇస్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ ద పూర్ రిచ్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అని కాదు. పూరర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, ఇంటెలెక్చువల్స్, కొందరు చదువుకున్న వాళ్ళలో హైయర్ స్టడీస్ ఉండి ఇంటెలెక్చువల్స్ లో, అంతేకాకుండా స్టూడెంట్స్ లో కూడా ఈ ప్రమాదం వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనము ఇట్స్ అన్ ఈవిల్, సో వీ హ్యావ్ టు సీట్ అన్ ఈవిల్ అండ్ వీ హ్యావ్ టు క్రష్ ఇట్. వి షుడ్ నాట్ అలౌ ఇట్ టు స్ప్రెడ్ అనే ఒక ఉద్దేశంతో ఈ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు నేరస్తులు వికాస్ త్యాగి, అబ్రార్ అండ్ అమీరుద్దీన్. వీళ్ళు ముగ్గురు నేరస్తులు. వికాస్ త్యాగి అని అతను బర్నవ నుంచి వచ్చారు. అలానే మిగిలిన ఇద్దరు నేరస్తులు మీరట్ నుంచి నివాసంలో ఉన్న వాళ్ళు. దే స్టేయింగ్ ఇన్ మీరట్.
ఇటువంటి యాక్టివిటీలో ఉండడం, తీసుకెళ్లి సప్లై చేయడం అనేది వాళ్ళు కొంచెం పేమెంట్ తో పాటు అందులో ప్రాఫిట్స్ లో కూడా వాళ్ళకి షేర్ ఉంటుంది. సో దే ఆర్ పెడ్లర్స్ వన్ వే, దే ఆర్ addicts, and they are also transporting these materials to different parts of the country. మేబీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా దీన్ని స్మగుల్ చేయడానికి డిఫరెంట్ రూట్స్ లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ టోటల్ వర్త్ 1 crore rupees. మేము మీకు చెప్పేది ఏంటంటే, ఇటువంటి సమాచారం ఎవరైనా సరే మాకు పోలీసుకు, మీకు ఏ అధికారి పైన మీకు విశ్వాసం నమ్మకం ఉంటుందో, మీకు ఇంటరాక్షన్ ఉంటారో వాళ్ళు కమ్యూనికేట్ చేయండి. మేము ఫోకస్ వేలో దీని మీద ఉంటాం. మీ ఇన్ఫర్మేషన్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. ఇది మీరు ఒక యూనిట్ లో చేస్తున్నారు, ఒక డిస్ట్రిక్ట్ లో చేస్తున్నారు కాదు, ఎంటైర్ స్టేట్ ఈ మీద ఫోకస్ ఉంది. కాబట్టి ఇక్కడికి వస్తే తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్, ఆంధ్రప్రదేశ్ నుంచి అది యూపీ వెళ్తుంది. సో ఏదైనా మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ అయినా కానీ, వేరే కల్టివేషన్ కానీ, ఎటువంటి యాక్టివిటీ కానీ, స్టోరేజ్ కానీ ఉంటే మనం వాళ్ళని తప్పకుండా పట్టుకుంటాం, వాళ్ళని శిక్షించే విధంగా చేస్తాం. కాబట్టి these are the thing we should really communicate to the society of that criminal gangs ki, so that they will have a fear, they will have it work a deterrence. మన రాష్ట్రంలో ఎంటర్ కావాలి, మన రాష్ట్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దే షుడ్ ఫీల్ ఆ ఫియర్ తో ఉండే విధంగా మనము క్రిమినల్ యాక్ట్స్ ను కంటైన్ చేస్తాం. అంతేకాకుండా చట్టపరంగా కూడా విల్ యాక్ట్ యాజ్ పర్ లా అండ్ సివియరెస్ట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్స్ యాజ్ పర్ లా వీళ్ళకి వచ్చే విధంగా చూస్తాం. ఇప్పుడు పట్టుకోవడంతో పాటు ప్రాసిక్యూషన్ పర్స్పెక్టివ్ లో కూడా we will follow it up, not only just getting information, catching some accused. It doesn't end there. When we get the conviction, that is the real triumph for the police. Total గా ఆ విధంగా మేము ఒక హోలిస్టిక్ పర్స్పెక్టివ్ లో దీన్ని చేస్తున్నాం. Getting information